అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా ఇక రోజు మన ధమాకా ఆర్తలను మీరంతా ఫాలో అవుతున్నారని ఎరికే సరే మరి ఇక ఇవాళ కూడా మీకోసానికని చెప్పి మన ధమాకా ఆర్తలు జబర్దస్త్గా వాటికన్నా వచ్చినా కాబట్టి మన ధమాకా ఆర్తలు ఏం తెచ్చినో చెప్పుడెందుకు డైరెక్ట్ ఒక పారి మనమే అరుచుకుందాం పాండ్రి చలో ఇక ఆర్తలను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా ఎందుకైనా మంచిది జరంతా సౌండ్ పెంచుకొని చూడుండ్రి ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటను జరంతా చెవులు పెద్దగా చేసుకొని ఇన్నుండ్రయ్యా తెలంగాణ సర్కారు ఒక గొప్ప పనిని ముందరేసుకున్నదని చెప్పాలి ఇక ఇవాళ రేవంత్ రెడ్డి సారు చేసిన పనికి అందరూ సీఎం అంటే గిట్లుండాలి మా సీఎం సూపరు తురుము తోపు బంగారం గిటువంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి ఉండాలి అని తెలంగాణ పబ్లిక్ మస్తు సంబరపడుతున్నారు మరి గంతగనం రేవంత్ రెడ్డి సారు చేసిన గంత గొప్ప పని ఏంది అని అంటారా గా ఖుషి ఖబర్ ఏందో తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే పబ్లిక్ అత్యాధునికమైనటువంటి వైద్య సౌకర్యాలను అందించాలనే ఆలోచనతోని అదే లక్ష్యంతోని ఉస్మానియా దవాఖానాను డెవలప్మెంట్ చేసేందుకు శంకుస్థాపన చేసిండయ్యా మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక ఇండ్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర రాజనరసింహ సారు ఇంకా ఇతర చాలా మంది మంత్రులతోని కొత్త దవాఖానా నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సారు భూమి పూజ చేసిండయ్యా ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్ గంజ్ లో ఉన్నది అయితే కొత్త బంగ్లా కోసం గోషమాల్ స్టేడియంలో నిర్మాణం చేయబోతున్నారు 2000 పడకల సామర్థ్యంతో ఉన్నటువంటి 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త దవాఖానా బంగ్లాను స్టార్ట్ చేయబోతున్నారయ్యా ఇక 26 ఎకరాల విస్తీర్ణంలో తయారైతున్నటువంటి ఈ ఉస్మానియా దవాఖానా బంగ్లా ఏదైతే ఉన్నదో కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేటట్టుగా నిర్మాణం చేయాలని బాగానే యోచన చేసింది తెలంగాణ సర్కారు ఇక రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అట్లనే తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి సార్ జనంతా అధికారులకు గట్టిగానే ఆర్డర్ చేసిండు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ప్రతి థియేటర్ కు అనుసంధానంగా పోస్టు ఆపరేటివ్ ఇంకా అట్లనే ఐసీయూ వార్డులు ఇక కింద భాగంలో ముచ్చటకొస్తే ఒకటే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అన్నట్టు ఇక ఈ బంగ్లా నిర్మాణానికి సుమారు దగ్గర 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు ఖర్చు కాబోతున్నదట ఇక ఈ కొత్త బంగ్లా ప్రారంభోత్సవం తర్వాత ఇక దగ్గర 20% డాక్టర్ల సంఖ్య పెరుగుతుందట అయ్యా రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేటట్టుగా 30 విభాగాలతోని రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నదట తెలంగాణ సర్కారు ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వాహ్ రేవంత్ రెడ్డి సారు మీరు సూపరు అని మత్తు తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు మరి అంతే కదా నువ్వులా ఇప్పుడు కామన్ మెన్కు కావాల్సింది ఏందయ్యానంటే ఎవరిని అడిగినా గదే చెప్తారు వైద్యం విద్య మాకు ఈ రెండందితే చాలు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకు దండాలు పెడతామని అంటున్నారు ప్రతి ఒక్క కామన్ ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇంగిని మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా చూస్తూనే ఉండుండ్రు అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి ఉంటాం మళ్ళా